अरविंद मिनिस्टर का रावण जय तेलंगाना सागरన్న నాయకత్వం సాగరన్న నాయకత్వం వర్ధిల్లాలి నమస్కారం పాత్రికేయ మిత్రులకు ఇతర పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి మా పురపాలక సంఘానికి ఆఫీస్కి విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి ఒక చిన్న సత్కారం మా తరఫున వాళ్ళు అందుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం. మరి ఫస్ట్ పూలమాల కౌన్సిలర్లు మరియు కోఆప్షన్ మెంబర్లు అందరూ కలిసి సార్ కోసం ఒక పెద్ద మాల తెప్పించడం జరిగింది. అందరు కలిసి మేడమ్స్ కూడా అందరు ముందుకు వస్తే గౌరవ కౌన్సిలర్లు కూడా బయట ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా అందరు రండి, కోఆప్షన్ మెంబర్స్ అందరు కలిసి సార్కి పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాం. చిట్టి సార్ భుజమే ఆనద్దు మిగిలాటరు బరువు అవుతుంది ఓకే మిగిలాటరు భుజమే ఆనుతుంది భుజమే ఆనద్దు ఓకే జరుగుతుంది మీకే ఫోటో వస్తుంది అలా అయినాక మీరు దిగుతుంది ఇంకా మీరు దిగిన జరుగుతా ముంగడు ఇక్కడ ఓకే దిగిన అది అందుకని లేదు దండేసి మాట్లాడి ఫోన్ తీసుకున్నాం కొందరు ఇలా ఏం లాభం కొంచెం వెనక చేయరు వస్తారు పట్టుకోండి మేడం कारके कारके बंपर बंपर के पेर
చిన్న సత్కారం చేస్తారంట, స్వీకరించాల్సిందిగా కూర్చోండి. ఆర్పీలు కూడా తొందరగా రండి, సార్కు మీటింగ్ ఉంది, తొందరగా వెళ్ళాలి కాబట్టి కొంచెం తొందరగా రండి. నిలబడండి. వినోద్ భాయ్ కుర్చీ ఏడుకోండి. సార్ మన కౌన్సిలర్స్ అందరూ కూడా సన్మానం చాలా తీసుకురండి తొందరగా. ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ మేడం వేదిక మీదకి వచ్చి మన ఎమ్మెల్యే సార్ని సన్మానించాల్సిందిగా కోరుచున్నాం. రాజలింగం శాలలో పడుకొని ఇక్కడ నిలబడు, మేడం రాగానే వాళ్ళకి ఇచ్చేయాలి ఒక్కొక్కరు. ఫోర్త్ వార్డు సంగలింగం యాదవ్ గారు, ఫిఫ్త్ వార్డు థర్డ్ వార్డు, ఫోర్త్ వార్డు, ఫిఫ్త్ వార్డు కళ్యాణి మేడం, సిక్స్త్ వార్డు ఆడిపు కమల మేడం గారు, సెవెంత్ వార్డు వాహబ్ కౌన్సిలర్ గారు, లేడు ఢిల్లీలో ఉన్నాడు. ఎయిత్ వార్డు లక్ష్మణ్ గారు, ఎయిత్ వార్డు లక్ష్మణ్ కౌన్సిలర్ రాలేదు, స్వామి రాలేడు. 11th వార్డు జంగంపల్లి విజయ గారు, 12th వార్డు యాటం కరుణాకర్ గారు, 13th వార్డు భట్టు సునీల్ గారు, 14th వార్డు నల్ల సుజాత గారు, 17th వార్డు శ్రీపాద వసంత గారు, 18th వార్డు గుండోజు మహేశ్వరి గారు, 19th వార్డు ఎమ్మెల్యే నాగభూషణం గారు, 20వ వార్డు జక్కుల జమున గారు, 21వ వార్డు ఇందూరి సత్యం గారు, చెరకొడి విషయాలు 24వ వార్డు సదుల పుష్ప గారు రావాల్సిందిగా కోరుతున్నాం. 25వ వార్డు అన్వర్ గారు, 27వ వార్డు చైర్మన్ గారు, 28వ వార్డు కుప్పాల ఉమాదేవి గారు,
29వ వార్డు లోకిని రంజిత్ గారు. 30వ వార్డు పోగుల ఉమా వస్తుందా? 29వ వార్డు లోకిని రంజిత్ గారు. మన మన్నించగలరు కోఆప్షన్ మెంబర్స్ ని పిలవనందుకు ఓబిన్ పాషా గారు మరియు ఫహీం గారు, జహీర్ అబీ గారు. ఫోటో ఈ సమావేశంలో మాట్లాడవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరుచు. మొట్టమొదటిగా 4వసారి పెద్ద మెజార్టీతో గెలిపించిన కొరట్ల పట్టణ మా కౌన్సిలర్లకు, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి ఈరోజు బతుకమ్మ చీరల కార్యక్రమానికి వచ్చేసిన మా మహిళా సోదరులకు, ఆర్పీలకు, సిఐలకు, పాత్రికేయ సోదరులకు, మా మున్సిపల్ కమిషనర్ గారు, వారి స్టాఫ్ అందరికి, టీవీ గారు, ఏ గారికి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. కోట్ల మీద ఒక ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు కూడా విజయ పథంలో నడిపించినను ముందరు తీసుకుపోయినందుకు, సుందరంగా తీర్చిదిద్దడం కోసం మీ అందరి సహకారంతో శాయశక్తుల అభివృద్ధి దిశలో కోట్ల పట్టణాన్ని తీసుకుపోతానని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, ఇలా మన కోరిక ఒకటి ఉండే డివిజన్ కోరిక, ఆ డివిజన్ కోరికను కూడా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే జగిత్యాల వచ్చారో డివిజన్ ప్రకటించినా కొంతమంది నమ్మలే. ఏదైతే ఎలక్షన్ స్టంట్ ఎలక్షన్లో చెప్పిపోతారని కాదుపోతారని మాట ఉండే. కానీ ఏ ముఖ్యమంత్రి ఏ విధంగా 4 రోజులపట 12వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం, 11వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. 17వ తారీఖు నాడే ఇమీడియట్ గా అధికారులకు ఇష్యూ వేసి డివిజన్ ప్రపోజల్ పంపించమని చెప్పుడు చరిత్రలో చాలా మంది నమ్మలే. కానీ నాకు నమ్మకం, ముఖ్యమంత్రి మీద ఉన్న గౌరవం, ముఖ్యమంత్రి గారు ఉన్న మాట మీద కట్టుబడి ఉండే వ్యక్తిగా నాకు నమ్మకం ఉండే. ఆ డివిజన్ సాధించుకున్నాం, చాలా సంతోషం. ఎందుకంటే అది ఎప్పుడు కూడా ఒక డివిజన్ అడ్డం పెట్టుకొని కొంతమంది నాయకులు దాన్ని లబ్ధి పొందేందుకు కోసం, కొంతమంది బురద జల్లడానికి కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినా, కోట్ల పట్టణ ప్రజలు ఎన్ని చెప్పినా కొంత తక్కువ వేసినా ఓట్లు నాకు దాదాపు 12,000 చిల్లర 13,000 ఓట్లు వేసినందుకు నేను వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఓట్లు తక్కువడానికి అభివృద్ధి ఆగదు. ఇక్కడ కూడా ఓట్లు తక్కువడానికి ఉన్న నాయకులకు ఏదైనా జరుగుతుండొచ్చు, కానీ నేను మాత్రం అది మనసులో పెట్టుకోకుండా పట్టణాన్ని అన్ని విధాల నెంబర్ 1 పట్టణం చేసడం కోసం తప్పక నేను కృషి చేస్తా. తక్కువ ఇచ్చిన ఎక్కువ ఇచ్చిన కాదు, విజయం సాధించడం అందరు రావాలనుకుని పనిచేస్తా. నేను ఎవరైతే ఈ దుర్మార్గపు చర్యలు కొంతమంది కావాలని, ఇప్పుడు మీ చీరలే బతుకమ్మ చీరలే ఎప్పుడు అవుతున్నారు, పాత పడిపోతున్నారు, కట్టుకొని ద్వారా 2 సార్లు బిడ్డెత్తుంది కదా. కానీ ఈ చర్య మీద కూడా రాజకీయం చేసింది పాత ప్రభుత్వం. మహాకూటమి ఏర్పడినా చెప్పినది మాయకూటమి. ఆ మాయకూటంలో కొంతమంది ప్రజలు పడిపోయారు, చాలా మంది వాళ్ళేది ఎక్కడ కూడా. కానీ గ్రామాల్లో అయితే 70% 80% ఓట్లు ఇలా నమ్మకుండా టీఆర్ఎస్ కోటేశారు. ముఖ్యమంత్రి మీద గౌరవంతో కేసీఆర్ నాయకత్వంలో ఈ తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది, పేదవాళ్ళకు లాభం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలంటే ఇవాళ ఉద్యోగస్తులు కూడా ఇవాళ ఆర్పీ కానీ వీళ్ళందరూ కూడా ఒక్క మాట చెప్తే ఊహించే విధంగా జీతాలు పెంచారు. ఇవాళ ఏదైతే ఆశా వర్కర్స్ ఉన్నారు 2,000 రూపాయలు పనిచేసారు, 6,000 రూపాయలు జీతం చేసినాం. ఇలా అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు 3,500 ఉన్న జీతాన్ని 10,500 వరకు తీసుకొస్తారు. ఎవరిని ఆలోచన చేయకుండా ప్రతి మనిషి కూడా ఏదో విధంగా లాభం చేయాలని చెప్పి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రజల కోసం నిజంగా అంటే ఆ దేవుడు ఎక్కడో కనిపించాడు, కానీ నాకు మాత్రం దేవుడు కేసీఆర్ అనిపిస్తాడు. ఇక్కడ అడగక వరాలిచ్చే దేవుడు ఒక మాట చెప్తుందా, తన మనసుకు కలిగించినట్టు చెప్తుందా, ఇది ఉన్నది వీళ్ళకి అన్యాయం జరుగుతున్నదా, ప్రతి మనిషి సుఖంగా ఉండాలి, ప్రతి మనిషి కూడా సంతోషంగా ఉండాలని కోరుకునే ముఖ్యమంత్రి ఇలా కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏదో విధంగా ప్రతి కుటుంబానికి లాభం చేసే విధంగా ఇలా రైతు బంధు కానీ లేకుంటే పెన్షన్లు కానీ ఏదో ఒక విధంగా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. ఇవాళ అది కూడా
జీవో జారీ చేసి మన దగ్గర కూడా ప్రతి వారం కూడా సర్వే జరిగింది అనుకుంటున్నాను నేను. 56 సంవత్సరాలు నిండా వాళ్ళందరూ 57 సంవత్సరాలు నిండా వాళ్ళందరికీ కూడా 64 సంవత్సరాల లోపల పెన్షన్ ఇచ్చే విధానం. ఇప్పుడు ఈ జోగిపేట గ్రామానికి పోయినాం, 700 పెన్షన్స్ 20 ఉన్నాయి ఆల్రెడీ. మళ్ళీ 250 మందికి 57 నుండి 64 సంవత్సరాల లోపల అందరికీ 250 మంది పెన్షన్ వస్తుంది. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మీ ఖాతాలో పడుతుంది. ఎందుకంటే ఈ సర్వే చేసడానికి ఒక నిర్ణయం పడుతుంది కనుక కొత్త బడ్జెట్లో మార్చి తర్వాత బడ్జెట్ దాగానే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2000 రూపాయలు 55 సంవత్సరాలు మొదలైన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చే విధంగా ఇప్పుడు ఉన్న పెన్షన్లు కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 1000 రూపాయల పెన్షన్ అయితే 2016 చేస్తా ఉన్నాము. 2016 1500 పెన్షన్ 3016 చేసే విధానం ముఖ్యమంత్రి చేస్తున్నాం. రైతు బంధు కింద ఏదైతే రైతు రుణమాఫీ ఉందో దాని కూడా రుణమాఫీ కూడా 1,00,000 రూపాయలు ఏకకాలం చేయాలని చెప్పి ఆలోచన జరుగుతున్నాం. అదేవిధంగా ఏదైతే రైతు బంధుకి ఇచ్చే 4,000 ఎకరాలు 4,000 ఇస్తున్నామో దాన్ని 5,000 కూడా వచ్చే వర్షకాలం పట్ల నుంచి కూడా 5,000 ఎకరాలు 5,000 చొప్పున 10,000 రూపాయలు ఇచ్చేదాం. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముందటి పోతున్నది. అన్ని రాష్ట్రాలు కూడా మన పక్కన చూస్తున్నాయి. వేరే దేశాల నుంచి కూడా కేసీఆర్ ఏం చేస్తున్నాడో ఏ విధంగా చేస్తున్నాడో అని చెప్పి వేరే వాళ్ళు చూసే విధంగా అభివృద్ధి తీసుకుపోతున్నాడు కనుక రేపు ఏది ఉన్నా ఏ మాటలు చెప్పినా నమ్మకంగా చెప్తాను. ఎందుకంటే చాలా మంచి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక అవార్డు ఇచ్చిపోతే ఇప్పుడు కోట్ల ప్రజలంతా సౌమ్యులు చాలా మంచి వాళ్ళు అని చెప్పి అదేవిధంగా నా పేరు దక్కించుకునే విధంగా మంచి కోసం స్థానం ఇవ్వాలి, చెడు కోసం ఎక్కడ కూడా స్థానం ఇవ్వాలి. నేను చెడునైతే మీకు ఎలక్షన్ల మూడు కూడా చెప్పిన, చెడునైతే నాకు కూడా ఓట్లు వేయకుండా అని చెప్పిన. కొంతమంది ప్రజలు ఏం అభివృద్ధి జరగలేదు, వాళ్ళు చేసిన అభివృద్ధి చూపిస్తే నేను చేసి చూపిస్తాను. అభివృద్ధి ఎక్కడ జరగలేదు తెలియాలి. ఏం అభివృద్ధి జరగలేదు. వెటర్నరీ కాలేజ్ మేము తెచ్చినాం, ఒక రాయి వేసిపోయింది అక్కడ వెటర్నరీ కాలేజ్ మీకు తెలుసు. ఒక రాయి అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసిపోయాను, ఒక 10 రూపాయల బిల్లు కూడా తీసుకురాలేదు. నేను ఇవాళ 10 కోట్లతో స్టార్ట్ చేసి దాదాపు 250 కోట్లతో ఇవాళ వెటర్నరీ కాలేజ్ కంప్లీట్ చేసినాం. దీనికి నుంచి తరలించే ప్రయత్నం కూడా చేశాను. అంటే దుర్మార్గమైన ఆలోచన వాళ్ళ నాయకుల ఆలోచన అంటే నాయకుల కింద ఇక్కడ ఉన్న నాయకుల ఆలోచన కూడా ఎప్పుడేదో చెడగొట్టాలి, పట్టగా తయారు పెట్టుకుని డోర్ మీద పడేతో మన మీద పడేయాలి, చెడగొట్టాలి ఆలోచన. అభివృద్ధి కాదు. ఇప్పుడు అఖిలపక్షం అనేది అఖిలపక్షం కాదని అభివృద్ధి నిరోధకులే కానీ అది అఖిలపక్షం కాదని. ఇలా ప్రభుత్వానికి ఏదో చేయాలి, కోట్ల పట్టణానికి ఏదో లాభం చేయాలని కాదు. ఆనాడు ఎప్పుడైతే మన డిజైన్ ఏర్పడ్డదో పెద్దగూడ దగ్గర పెడతాం, 2 పట్టణాలకు పంచాయతీ పోతుందని చెప్పి నేను అడిగితే మా ప్రాణం ఉన్నా మేము ఇలా పెద్దగూడ కాడ పెట్టనీయం. కొట్లకు పెద్దగూడ మనది, కొరట్లది పెద్దగూడ అనేది. ఆ ప్రాంతం మనదే. పెద్దగూడ దాటిన తర్వాతనే మెట్పల్లి శివారు స్టార్ట్ అవుతుంది, అక్కడ దాకా కొరట్ల శివారు ఉన్నది. అటువంటి నాయకులు ఇలా అంటే డివిజన్ కావాలని ఇష్టమైన నాయకులు కాదు. ఈ డివిజన్ పేరుగా బతకాలి, కుదరదు. చందాల వసూలు చేసుకోవాలి, అక్కడిక్కడ డబ్బులు వసూలు చేసుకోవాలి, ప్రజలు మభ్య పెట్టాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు రాజకీయాలు చేస్తున్నారు. అటువంటి మాటలు మీరు ముందు చెప్తున్న ముందు భవిష్యత్తులో నమ్మకండి. కొట్ల పట్టణాన్ని నెంబర్ 1 పట్టణం చేసాక నేను వదిలిపెట్టుకొని మేము ఒమ్మన చెప్తున్నాను. 100 వాళ్ళ పట్టణం అంటే ఆ కొట్ల పట్టణం ఈ విధంగా అభివృద్ధి జరిగింది చేసి చూపిస్తాను. నాకు ఒక కళ ఉంది, నేను ఒక కళగానే వ్యక్తిని. ఎప్పుడు పట్టణానికి ఇట్లా కావాలి, ఈ విధంగా చేయాలని చెప్పి చేసే వ్యక్తిని. ఇప్పుడు 50 కోట్ల పనులు కూడా రేపటి నుండి మీటింగ్ పెడుతున్నాం. 25 కోట్ల టెండర్ కూడా కంప్లీట్ అయిపోయి అవి మొదలు వర్క్ స్టార్ట్ చేస్తాం. ప్రతి వార్డు తిరిగిన మీ వార్డుకు కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టిన అయ్యప్ప దీక్షలు కూడా చెప్పులు లేకుండా కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా కూడా ప్రతి వార్డు తిరిగినా అక్కడ వార్డు తిరిగితే సమస్యలు తిరుగుతాయన్న ఉద్దేశంతో వార్డు అధికారులు ఎంబడి పెట్టుకుంటారు. ఎక్కడెక్కడ మనం కూడా వాళ్ళు ఏ సమస్యలు తెలుసుకున్నాం, ఆ వార్డులన్నీ కూడా రికార్డు చేయించాం. 90% 95% రోడ్డు అన్నీ అయిపోతాయి. వాళ్ళు దాదాపు 14 కోట్ల 15 కోట్ల రోడ్స్ కోసం పెట్టుకున్నాం. ఇక కడపది టౌన్ లో కూడా మెయిన్ రోడ్ మీద కూడా మంచి డివైడర్స్ పెట్టుకునే విధంగా ఏర్పాటు మొదలైన మొదలు కాలేకపోయింది. మాట్లాడితే ఏం అభివృద్ధి చేసినాడో మాట్లాడు. అలా అభివృద్ధి చేసేంత బాగా బంగారం నేను కోట్లో వచ్చిపెట్టిన బంగారం అంతా జరిగించిన అన్నట్టు మాట్లాడలేకపోతాం. చేసింది ఏదంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఈ 4 సంవత్సరాలలోనే అభివృద్ధి. ఎక్కడ కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇలా మున్సిపాలిటీకి 50 కోట్లు ఇవ్వలేదు. 50 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, కేసీఆర్ గారు ఇచ్చారు. ఒక్కటేసారి మున్సిపాలిటీ అభివృద్ధి కావాలని చెప్పి ప్రతి మున్సిపాలిటీకి 50 కోట్లు తీసుకొచ్చింది. ఆ విధంగా అభివృద్ధి జరుగుతున్నది. మీరు కూడా మంచిగా ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఎక్కడో చెప్పిన మాటలు నమ్మద్దు. డివిజన్ పోతే ఏం పోయింది, మనకి డివిజన్ పోతే ఏం పోలేదు. ఇంకా అన్ని బస్సులు పోయినాయి అంటాడు. బస్సులు పోయినాయి, అమ్మాయినా బస్సులు నడుతున్నాయా లేదు, మీరు నడుతున్నాయా? బస్సులు పెట్టుకోలేదు. నేను ఒకటే చెప్పిన, మెట్టిపోయలేదు ఇల్లుండదు కానీ నాకు మెట్టిపోయి ఆస్తులు లేవు, జాగలేదు. అప్పుడు మెట్టిపల్లి యోగం ఉండుట్లా ఆడ నుంచి వచ్చే మెట్టిపల్లి యోగం ఉండగా ఇల్లు కట్టుకున్నాను. అప్పుడే కొట్టిన ఈయన ఉంటుంటే నాకు ఎక్కడ ఉండేది, సూట్ కేసు పట్టుకుని ఎక్కడనే ఆట పెట్టచ్చు. నాకు ఆస్తులు లేవు, పాస్తులు ఎక్కడ ఈయనే ఉంటాను. ఇప్పుడు నేను ఆఫీస్ కట్టినా ఈయనే ఉంటాయి. వారానికి 4 రోజులు వీరే దమ్ముకున్నాడు. ఎంఎస్ఆ ఊకినే ఉంటున్నాను. అప్పుడు మెట్టిపల్లి దమ్ముకట్టారు.
దానికి కొన్ని రోజులు హైదరాబాద్ సార్ పోయిరాను సార్ అని మా కార్యకర్తలు ఊరికే ఉంటారు, రోజు వాళ్ళని తప్పుతారు, మేము ఎప్పుడు తిరుగుతారు కనుక ఆ విధంగా ఉంటుంది కనుక ఎక్కడున్నా నాకు కలిసి వచ్చిన కోరుట్ల మొదటి నుంచి చెప్పిన నాకు వాస్తు కలిసి వచ్చింది. ఇక్కడికి వచ్చినాక నేను 3 సార్లు ఇదివరకు గెలిచిన ఇప్పుడు 4వ సార్లు కూడా గెలిపించాను. ఇవాళ మెట్లండి సార్ రోడ్డు పేరు ప్రతిదానికి తల్లడించిన కనీసం నామినేషన్ వేసేది కూడా ఇక్కడ పెట్టియాలని చెప్పి చీఫ్ సెక్రటరీ దాకా పోయినా నాకు కలిసి వచ్చింది కదా, నా స్వార్థం కూడా ఉన్నాను. దానికి పోయింది నామినేషన్ కూడా అడ్డం పెట్టుకున్నాడు. అటు బస్సు పోతే కూడా బస్సులు అడ్డే పోతున్నాయనే పరిస్థితి. ఇప్పుడు రోడ్డు మీద మెయిన్ రోడ్ మీద బస్సులు పోయినా లారీలు పోయినా ఏగా పెట్టుకోకపోతున్నాయి అడ్డు పోయిన పరిస్థితి. కొంతమంది దుర్మార్గులు పనికిరాని వాళ్ళు షాటకు 10 రూపాయలు వసూలు చేసుకుంటోళ్ళు, పొద్దుగాల జెండాలు పట్టుకుని తిరుగు రోడ్ల మీద తిరుగుడు, పబ్లిక్ ఆగపట్టించుకోడు, అటువంటి వాళ్ళు చేసిన దుష్ప్రచారం. కానీ ఎక్కడ కూడా ఏం జరగదు. 100కి 100 వాళ్ళు కోట్ల నెంబర్ 1 కోట్ల దించడానికి నిద్రపోలేరు. మీ అందరూ సహకరించాలి, మీరు సహకరించండి, మీరు సలహాలు ఇవ్వండి. నేను ఎక్కడ కూడా ఎమ్మెల్యేని ఫీల్ కాదు. మీరు ఎవరైనా సామాన్య మానవుడు ఎవరు చెప్పినా సలహా ఇస్తారు. నిజమైన మంచి సలహా ఇస్తారో ఆ పని నేను చేసి పెడతాను. ఎవరైనా ఎమ్మెల్యేగా నాకు సలహాలు ఇచ్చేది బాగా తెలియవంతులు అనుకోరు. నాకు లేని తెలివి కూడా సామాన్యుడు కూడా ఉంటుంది కావచ్చు. ప్రతి ఒక్కరి సలహా తీసుకొని అన్ని విధాలు అభివృద్ధి చేసుకోవడం కోసం కోట్ల పట్టణాన్ని మీ ముందుకు తీసుకొస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఇలా చీరల పంపిణీ 3 ఏళ్ళు లేట్ అయిపోయింది. దీపాలు కట్టుకునే చీరలు ఇలా ఏదైతే బతుకమ్మ పండుగ కట్టుకునే చీరలు ఆ దుర్మార్గులు తీసుకొచ్చి ఇప్పుడు సంక్రాంతి కట్టుకోండి. సంక్రాంతి పండుగ కట్టుకునే కనుక అది కూడా పాపం ముఖ్యమంత్రి గారు మన ఎలక్షన్ కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి. దానికోసం మన ఎలక్షన్ కూడా వస్తుందని నాకు ఇమీడియట్ గా మొన్న చెప్పి ఇలా స్టార్ట్ అవుతుంది. ఎక్కడెక్కడ కార్యక్రమం ఇలా చెప్పిన అన్ని జాగాలో స్టార్ట్ చేయాలి. ఇక మేము ఉండాలని అవసరం లేదు. ఎమ్మెల్యేలు ఉండి పంచమని 2 రోజుల కాలంతో అందలే కనుక ఒక జోన్పల్లి స్టార్ట్ చేసాం. మన దగ్గర కోట్ల కలిసా ఆ విధంగా ఇలా చీరలు కూడా వస్తున్నాం. మన దగ్గర కోట్ల పట్టణంలో 21,862 మంది చీరలు వస్తున్నారు. 21,862 మంది చీరలు. ఏ ప్రభుత్వం చేసిందమ్మా, ఏ అన్నదమ్ములు చేసిండ్రు, ఏ తల్లి చేసిండ్రు కదా. ఒక తోబుట్టుగా నా చెల్లెలు కనీసం పండుగ నాడు బతుకమ్మ పండుగ పెద్దది కనుక బతుకమ్మ పండుగ మా చెల్లెల పండుగ, మహిళల చెల్లెల పండుగ కనుక కొత్త చీర కట్టుకోవాలని చెప్పి ఆ చీరలు పంపితే కూడా చీరలు రాకుండా వేసి బతుకమ్మ వేయాలి. మేము కూడా చీరలు నేను కూడా ఇస్తుండే నా తోబుట్టులు అని చెప్పి నేను ఒక 1000 చీరలు బతుకమ్మ రకాల వెంటనే ఇస్తుండే. బతుకమ్మలు ఎవరెవరు తీస్తే వాళ్ళకి నేను ఒక 1000 చీరలు వస్తుంది. ఇక్కడ ఒక 1000 పెట్టుబడులకు 1000 రూపాయల చీరలు వస్తుంది. పంచలు ఎలక్షన్ కూడా వచ్చింది, మేము పంచ రాలేదు. అది ఇది 2 కలిసి పంచడం కూడా ఇది పంచ కూడా చేసింది. అటువంటి దుర్మార్గమైన భగవంతుడు చూసి నేను చెప్తా. భగవంతుడు దేవుని నమ్ముతాను. నేను నమ్ముతాను నమ్మరు నేను దేవుని బాగా నమ్ముతాను. పాపం పాపమే, పుణ్యం పుణ్యం ఉంటుంది. పాపత్తులు అయిపోయారు. మహాగుండం కట్టుకున్నారు, మండలు కలిసి మీకు ఎక్కడ లేకుండా వేరు. దొంగలందరూ కలిసి కలిసి ఉంటుందా? ఒక్క దొంగ అంటే దొంగతనం చేస్తే 10 మంది దొంగలే దొరికిపోతారు ఎప్పటి కదా. ఇటువంటి దొంగలు కలిసి దొంగల మండలు నమ్మకండి. అటువంటి జరగకుండా అభివృద్ధి కోసం మీరు అందరూ సహకరించండి. 100కి 100 వాళ్ళు అభివృద్ధి చేసి చూపిస్తారని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మరి అవకాశం వచ్చింది కనుక ఇవన్నీ మాట్లాడిన ఆవేదన ఉన్నది నాకు. కొంచెం అరే ఇంత పని చేస్తున్నాము, దొంగల మాటలు నమ్ముతున్నాడు, బాధకులు ఉన్నది నాకు. అటువంటి మాటలు నమ్మకండి. ఏది పోదు ఇక్కడ నుంచి అన్ని వస్తాయి కోట్ల, కానీ ఇక్కడికి ఏది కూడా పోదని మాట్లాడుతున్నాను. ఏది పోదు. 100 పడకల హాస్పిటల్ కూడా జనవరి అయితే ఫిబ్రవరి కొబ్బరికాయ కొడతాం స్టార్ట్ చేస్తాం. 100 పడకల హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ మీరందరూ ఏదైతే భద్రతలు ఉన్నది ఇంకా 3 కోట్లు కానీ 4 కోట్లు కానీ మున్సిపల్ నుంచి కూడా 3.5 కోట్లు పెట్టుకున్నాం. ఇంకా 2-3 కోట్లు కానీ ఉద్యోగం లెక్క పిల్లలు తీసుకొని సాయంత్రం పోతే విశ్రాంతిగా అక్కడ ఉండేటట్టు ఏర్పాటు చేస్తున్న చిన్న బోట్ కూడా వేపిస్తున్నా. పిల్లలకి తిరగడం కోసం ఒక 30 లక్షలతో బోట్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. మా కమిషనర్ గారు పోయి సిద్దుపేట చేసి చూసొచ్చాను. ఆ బోట్ కూడా తెప్పిస్తాం. ఇప్పుడల్లా తెప్పించి అన్ని విధాల కొంచెం అక్కడ లాగి చుట్టూ పెట్టేసి అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం కోసం ఇది చేస్తాం. కొట్ల పట్టణంలో ఇది లేదనుకుంటా, మాకు అన్ని న్యాయస్థానాలకు ఇది లేదనుకుంటా ఆఫీసులు కూడా ఇక్కడ పెట్టాలని ప్రయత్నం చేస్తాం. ఏదైతే ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్ ఉందో సబ్ రిజిస్టర్ ఆఫీసులు మధ్యలో ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఇక్కడికి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ పోవడానికి కూడా కష్టమవుతుంది కనుక రేపు మార్చి బడ్జెట్ లో ప్రభుత్వం నుంచి డబ్బు రాకుండా నాకు ఫండ్స్ వస్తే కనుక ఒక 25-30 లక్షలు పెట్టి ఎంఆర్ఓ ఆఫీస్ కొబ్బరికాయ పెట్టుకుని స్టార్ట్ చేస్తాం. కష్టం కాకుండా ప్రజలకు గ్రామాల మధ్య ఉండేటట్టు కోసం, ఎందుకంటే పట్టణం మధ్య ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే ఆటోలు పోవాలన్నా చేయాలన్నా 20 రూపాయలు 30 రూపాయలు ఖర్చు అవుతుంది కనుక ఇక్కడనే మన దగ్గరనే ఎస్ఆర్ఎస్పీ క్యాంప్ ఏదైతే ఉందో దాంట్లో పెట్టుకొని ఎంఆర్ఓ ఆఫీసు, కొత్తగా జరిగే రేపు ఆర్డీఓ ఆఫీసు, అదేవిధంగా డిఎస్పీ ఆఫీసు, ఇవన్నీ కూడా ఇక్కడ 3 ఆఫీసులు కూడా ఇక్కడనే ఉండేదాన్ని ఏర్పాటు చేస్తాం. పూర్తి చేస్తాం. అన్ని విధాలు అభివృద్ధి జరుగుతుంది. ప్రభుత్వం మనది, మన ముఖ్యమంత్రి, మన నాయకులు ఉన్నారు, మన ఎంపీ గారు ఉన్నారు. మనకు అన్ని విధాల అండదండలు మన ఎంపీ గారు కూడా మనకు ఉంది కనుక ఏదంటే ఒక నిమిషం చేసుకునే పని మన దగ్గర ఉన్నది చేస్తున్నాం. ఇది కొద్దిగా లేట్ అయినా ఎందుకైనా ముందర ప్రభుత్వం నుంచి జీవోలు రావాలి, కాయిదాలు అంటే వెనుక ముందే అంతకంటే ఎక్కువ లేదు. చెప్పిన మాటలు చేసిన మాటలు మీరు వాగ్దానం చేసిన మాటలన్నీ కూడా పూర్తి 2 సంవత్సరాల కాలంలో పడ్డాయి. 5 సంవత్సరాలు కూడా అవసరం లేదు. వచ్చే 2 సంవత్సరాల కాలంలో పడినే కోట్ల పట్టణ అభివృద్ధి చేసి చూపిస్తారని కూడా మీకు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు చేసుకుంటాం.
రెండవ వార్డు నుండి కోటారికారి గంగూబాయి, నాలుగవ వార్డు నుండి దేవనపల్లి సుజాత గారు, నాలుగవ వార్డు నుండి దేవనపల్లి సుజాత, ఐదవ వార్డు నుండి నేమూరి కమల గారు, ఐదవ వార్డు నేమూరి కమల, అలాగే ఆరవ వార్డు నుండి చిలివేరి లక్ష్మి గారు, ఆరవ వార్డు నుండి చిలివేరి లక్ష్మి గారు, ఏడవ వార్డు నుండి ఫహీమా, తొమ్మిదవ వార్డు నుండి చిట్యాల పుష్ప, తొమ్మిదవ వార్డు నుండి ఫర్హానా అంజుమ్, అలాగే 10వ వార్డు నుండి మంగ రామక్క, 10వ వార్డు నుండి మంగ రామక్క, 13వ వార్డు నుండి పేరు 14వ వార్డు నుండి నల్ల నర్సుబాయి, 14వ వార్డు నుండి నల్ల పుష్పలత గారు, 15 గంధే పుష్పలత గారు, 15వ వార్డు నుండి గంధే పుష్పలత గారు, 16వ వార్డు 17వ వార్డు నుండి బుర్రగల్ల వనజ, 17వ వార్డు నుండి బుర్రగల్ల వనజ, 18వ వార్డు గాన్లోజీ కావేరి గారు, 21వ వార్డు నుండి ఆనగారి నాగమణి గారు, 20వ ఆదే లలిత గారు, 20వ వార్డు నుండి ఆదే లలిత, 20వ వార్డు ఆదే లలిత గారు, 22 నజీమా కౌసర్, 23 మార్పాక భూమక్క గారు, 24వ వార్డు పిట్ల రాధ గారు, 24వ వార్డు పిట్ల రాధ, 25వ వార్డు ముంతాజ్ బేగం, 30